మనకు తెలుసు గత దినాల్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ అగ్రరాజ్యానికి సంబంధించిన సంగతి మన అందరికీ తెలుసు. దాదాపుగా నెలకు పైగా ఈ వార్తలు సోషల్ మీడియాలోనూ దినపత్రికల్లోనూ వార్తా ఛానల్లోనూ బహు హెచ్చుగా మనకు కనపడుతూ ఉన్నాయి. ఏంటి అగ్రరాజ్యానికి సంబంధించిన ఈ వర్తమానం మనకి అంటే, కాలిఫోర్నియా సిటీ గురించి మనకు వినపడుతున్న సంగతి ఏంటంటే, ప్రపంచంలో అత్యంత పేరుగాంచిన ధనికమైన ప్రాంతాల్లో అది 4వ స్థానం సంపాదించింది. కాలిఫోర్నియా సిటీ రిచెస్ట్ సిటీగా దానికి పేరు, 4వ సిటీగా. ఎంత గొప్ప సిటీ ఇది అంటే, అమెరికాలో పరిపాలన చేస్తున్న అగ్రనేతల ఇల్లు కూడా అక్కడే ఉన్నాయి. వారి కుమారులు అక్కడ స్థానం సంపాదించుకొని ఉన్నారు. ఎంతో ఐశ్వర్యవంతులు ఉండే స్థలాలు ఆ స్థలాలు. అటువంటి స్థలాల్లో ఇప్పుడు ఈ కారు స్విచ్ వచ్చింది. అగ్నిమంటలు చెలరేగుతూ ఉన్నాయి. దానికి కారణాలు గత దినాల్లో సోషల్ మీడియాలో చాలా వింటూ ఉన్నాం మనం. ప్రధానంగా మనకు వినపడుతున్న మాట ఏం మాట అంటే, వారందరూ శ్రీమంతులై ఉన్న తర్వాత, హెచ్చైన స్థితిలో ఉన్న తర్వాత వాళ్ళు ఒక వేడుకను జరుపుకుంటూ ఉన్నారు. ఆ వేడుకలో ఎవరు మన జీవితాలను ప్రభావితం చేసినారు, ఎవరు మనం సంతోషంగా ఉండటానికి కారణమైనారు, ఎవరిని బట్టి మనం సంతోషించవచ్చు అన్న అంశము వారి మధ్య ఆరంభమైన తర్వాత వారు దానికి పోలింగ్ పెడతా వచ్చినారు. ఎవరిని బట్టి మనం సంతోషిస్తున్నాం, ఎవరిని బట్టి మనం ప్రభావితం అవుతామని చెబుతున్న మాట ఏంటంటే, అక్కడ దురదృష్టవశాత్తు ఆ ప్రభావితం చేసిన వారి పేర్లో కూడా దేవుని పేరు వారు ఆ బోర్డు మీద ఉంచటం జరిగిందనమాట. వారికి ఆ సంగతి ఎందుకు మతిలోకి వచ్చిందో అర్థం కాలేదు. కానీ దీని ద్వారా మనం కొంత నేర్చుకోవటానికి ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు. వారు ఈ సంగతిని ఆరంభించిన తర్వాత అక్కడ పేరొందిన చాలామంది శ్రీమంతులు ఎవరు వారి జీవితాన్ని ప్రభావితం చేశారో, ఎవరిని బట్టి వాళ్ళకి సంతోషం కలుగుతూ ఉందో చెబుతూ, సినీ హీరోల ద్వారా ఈ సంతోషం ఎక్కువగా వస్తూ ఉంది మనకి. మనం వాళ్ళని ప్రభావితం చేస్తున్న, మన జీవితాల్లో వాళ్ళు ప్రభావితం చేస్తున్నారు అన్నట్లుగా సినీ లోకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినారు ఆ ఓటింగ్లో. 2వ స్థానానికి వచ్చేసరికి బహు తక్కువ ఓటింగ్ తల్లిదండ్రులకు పడింది. తల్లిదండ్రుల వల్ల మనం సంతోషంగా ఉన్నాం, తల్లిదండ్రులను బట్టి మనం ప్రభావితం కావచ్చు అన్నట్లుగా. వింతైన సంగతి, బహు విచారకరమైన సంగతి ఏంటని పరీక్షిస్తే, దేవుడు మీ జీవితాలను సంతోషపరుస్తున్నాడా, దేవుడు మీ జీవితాలను ప్రభావితం చేస్తున్నాడా, దేవుడు మీకు మంచి కార్యాలు జరిగిస్తున్నాడన్న దానికి ఒక్కళ్ళు కూడా ఓటేయలేదు. అది ఆ శ్రీమంతుల సభలో చోటు చేసుకున్న వైనం. వారు వారి యొక్క స్థితిని బట్టి, వారి హోదాను బట్టి, వారి సంపదను బట్టి, వారి తెలివిని బట్టి, వారి జ్ఞానాన్ని బట్టి మమ్మల్ని మేమే సంతోషపరుచుకుంటున్నాం, మమ్మల్ని మేమే బలపరుచుకుంటున్నాం, మా జీవితానికి మేమే బాసులో, మా జీవితానికి మేమే మార్గాన్ని ఏర్పాటు చేసుకునే వాళ్ళం అన్నట్లుగా ఆ సంగతి ఆరంభమై ముగించబడుతుంది. దేవుణ్ణి ఒక్కడు జ్ఞాపకం చేసుకోవట్లేదు ఆ సిటీలో. అది అత్యంత ధనికమైన సిటీ.
ఆ వ్యాఖ్యాత ఒక ఆమె ఈ ఓటింగ్ను గురించి చెబుతూ అంటది, గాడ్లెస్ సిటీ అని ఒక పేరు పెట్టేసింది ఆ సిటీకి. దేవుడు అవసరం లేని ప్రాంతము, ఈ ధనికమైన ప్రాంతం. దేవునిచ్చే సంతోషం మాకు అవసరం లేదు, మా సంతోషాన్ని మేము సంపాదించుకోగలం, కొనసాగించుకోగలం అన్నట్లుగా గాడ్లెస్ సిటీ అని పేరు పెట్టేసింది. దేవుని స్థానాన్ని వారు మర్చిపోయినట్లుగా, దేవుని ప్రేమను మర్చిపోయినట్లుగా ఆ వృత్తాంతం మనకి కనపడతా ఉంది. బైబిల్లో ఈ సంగతిని గురించి ఒక మాట రాయబడింది. ఆ మాటను చూసుకొని మనం ముందుకు వెళ్తాం. రండి, కీర్తన 83వ కీర్తన. ఈ సంగతి జరిగిన తర్వాత దినపాఠంలో నేను జ్ఞాపకం చేసుకుంటా ఉంటే 83వ కీర్తనలో ఈ మాట మాట్లాడుతూ వచ్చింది. ప్రభు కృపను బట్టి ప్రభునందు సంతోషించడానికి నా మనసుని, ఆత్మను, ప్రాణమును ప్రభు మీద గురిపెట్టడానికి ఈ మాటలు ఆధారమైనాయి. వాటిని మీతో పంచుకోవాలని ఆశపడుతాను. 83వ కీర్తనలో ఒక భాగము, ఈ కీర్తన మొత్తం దేవుని స్థానాన్ని, దేవుని స్థలాల్ని ఆక్రమించుకుంటున్న వారిని బట్టి రాయబడతా ఉంటుంది. 6-7 వచనాల్లో కొంత సమూహాలు ఉంటాయి. ఇక్కడ కొన్ని జనాంగాల పేర్లు: ఎదోమీలు, ఇష్మాయిలీలు, మోయాబీలు, హగ్రీయులు, గెబులువారు, అమ్మోనీలు, అమాలేకీయులు, ఫిలిస్తీలు, తూరు నివాసులు, ఇట్లా జ్ఞాపకం చేస్తూ అషూరు దేశస్థులు, లోతు వంశస్థులు, మిద్యాను, ఇట్లా కొన్ని సందర్భాలు, కొన్ని త్యాగలు, కొన్ని వంశావళులు ఇక్కడ జ్ఞాపకం చేయబడతాయి. వీరందరూ ఏం చేస్తున్నారంటే దేవుని స్థలాలను ఆక్రమించుకుంటూ దేవునికి స్థానం లేకుండా చేస్తూ ఉన్నారు వీరు. ఈ సందర్భంలో వీరికి వచ్చే శిక్ష, నష్టము, కష్టము ఎట్లా ఉంటుంది అని జ్ఞాపకం చేస్తూ ముగింపు సందర్భంలో చెప్పబడతా ఉంటుంది. చూడండి, 12వ వచనం నుండి ఆరంభమవుతుంది ఆ మాట. దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకుందామని వారు చెప్పుకొనుచున్నారు. నా దేవా, సుడి తిరుగు ధూళి వలెను, గాలి ఎదుటి ఒగుడాకుల వలన వారిని చేయము. అగ్ని అడవిని కాల్చినట్లు, కారు చిచ్చు కొండలను తగులబెట్టినట్లు నీ తుఫాను చేత వారిని తరుముము. నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము. యెహోవా, వారు నీ నామమును వెతుకున్నట్లు వారికి పూర్ణ అవమానము కలుగజేయము. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదుగాక, వారు భ్రమసి నశించుదురుగాక. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారు ఎరుగుదురుగాక. ఇక్కడ ఈ తెగల మొత్తానికి ఒక శిక్ష వచ్చింది. ఏంటి ఈ శిక్ష అంటే ఇక్కడ రాయబడతా ఉంది, సుడి తిరుగు ధూళి వలన, గాలి ఎదుట ఒగిడాకుల వలన, అగ్ని అడవిని కాల్చి, కారు సిచ్చు కొండలను తగలబెట్టి, సుడిగాలి చేత వారికి భయం పుట్టించి వారికి పూర్ణ అవమానం కలిగజేసిందంట. ఎందుకు ఈ సంగతి అంతా అంటే అక్కడ రాయబడుతుంది, యెహోవాను నీవు మాత్రమే, యెహోవాను నీ నామం మాత్రమే లోకమందు సర్వలోకములో మహోన్నతమైన నామని, నీవే దేవుడు అని వారు తెలుసుకుందరుగాక అంటాడు. ఎందుకు వీళ్ళందరికీ కారు సిచ్చు వారిని తగలబెట్టి వారిని భీతి గొలిపిందంటే దేవుడు ఎవరో తెలియటానికి అన్నట్లు. వారి జీవితాల్లో దేవునికి స్థానం లేదు. దేవుని స్థానాన్ని ఆక్రమించుకున్నారు వాళ్ళు, దేవుని స్థలాల్ని ఆక్రమించుకున్నారు వాళ్ళు. అందుకై ఈ విపత్తు కలిగిందన్నట్లు. మనకు తెలుసు, వాళ్ళు పెట్టిన ఓటింగ్ ఎలక్ట్రానిక్ బోర్డు మీద దేవుని స్థానాన్ని ఆక్రమించేసుకున్నాయి శ్రీమంతుల జీవితాలు. దేవునికి స్థానం లేని సిటీ అని
ఒక అనౌన్స్ చేసేసారు వాళ్ళు. దేవుని ఉగ్రత ఆ సిటీ మీద కొమ్మరింపబడినట్లుగా గత దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఇంకా వింతగా అక్కడ కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుంటే, అసలు ఈ కాలిఫోర్నియా సిటీ మొత్తం తగలబట్టడానికి ఆస్కారమే లేదు. చాలాసార్లు కారు సీట్స్ వచ్చింది, కానీ సిటీ మొత్తం తగలబట్టడానికి ఆస్కారం లేదు. అది ఎందుకు జరిగిందంటే కొన్ని సంగతులు వారు తెలియపరచడం జరిగింది. ఏంటి ఆ సంగతి అంటే, 2022-23 సంవత్సరాలు మొత్తం ఆ కాలిఫోర్నియా సిటీ ఉన్న ప్రాంతం మొత్తం విపరీతమైన వర్షాలు పడ్డాయి. ఇప్పటి వరకు అమెరికా చరిత్రలో అంత అధిక శాతం నమోదైన వర్షాలు వారు అనుభవించలేదంట అంతవరకు. ఎంతగా వర్షాలు పడ్డాయంటే, ఆ అడవి ప్రాంతానికి ఈ కాలిఫోర్నియాకి మధ్యన వాటికి అవే మొక్కలు మొలిచి ఎదిగే అంతగా వర్షం పడిందంట. వర్ష శాతం ఎక్కువగా నమోదైంది. తిరిగి 2023-24 సంవత్సరాల వరకు వర్షపాతమే లేదు ఆ సిటీ చుట్టుపక్కల ప్రాంతంలో. ఎండ నమోదైందంటే ఎంతకంటే అమెరికా చరిత్రలో అంత ఎండ ఎక్కువగా వేడిమి కలిగిన ఉష్ణోగ్రత నమోదు అంత ఎండ కాసింది. ఎంత ఎండ అంటే ఈ ఎండకి ఈ పడిమొలిసిన మొక్కలు మొత్తం ఎండిపోయి ఏమాత్రం జీవం లేని వాటిగా ఆ మొక్కలు మొత్తం ఎండిపోయి శిథిలావస్థకు చేరినాయి. ఈ సందర్భంలో ఈ కారు సీట్స్ ఆరంభమైంది. ఎవరిని బట్టి ఈ కీడు సంభవించిందని చెప్పి అమెరికా వాళ్ళు మొత్తం రీసెర్చ్ చేస్తూ ఉన్నారు, ఎక్కడ ఆరంభమైంది ఈ కారు సీట్స్ అంటూ. చాలా రకాలుగా ఇట్లా పిడుగుల ద్వారా ఆరంభమవుతుంది, ఉరుముల ద్వారా, కరెంటు స్తంభాల ద్వారా అని చెబుతున్నారు. కానీ అవన్నీ ఏమీ అక్కడ వారు చూస్తే ఏ ఆధారాలు కనపడాలా. చివరిగా శాటిలైట్ ద్వారా వారు కనుక్కున్న సంగతి ఏంటంటే, శాటిలైట్లో కెమెరాలు స్కాన్ చేసిన సందర్భాలు చూస్తే ఒక వార్తా ఛానల్లో చెప్తారు, వింతగా 3 అగ్ని కణాలు లాంటివి వచ్చి ఒకే టైంలో విడివిడిగా 3 సందర్భాల్లో వాటికి అవే ఆ ఫైర్ని పుట్టించిన పైనుండి పడి అన్నట్లుగా. ఇంకా ఒక ఛానల్లో చెప్తాడు, 3 అగ్ని కణాలు అట్లా రౌండ్ అప్ చేస్తూ ఉన్నాయి అంట ఆ సిటీని. ఇవంతా న్యూస్ పేపర్లు, న్యూస్ ఛానళ్ళు చెప్తా ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, ఎందుకు తిరుగుతున్నాయో తెలియదు, ఎక్కడ పడుతున్నాయో తెలియదు. ఒకేసారి ఆ అడవిలో కారు సిచ్చుగా అట్లా ఆ అగ్నిని అట్లా తగులు పెడితే, ఇప్పుడు చెప్తాడు గంటకి 150 కిలోమీటర్ల వేగంతో గాలి వీసినాయి అట్ట. ఇంతవరకు అమెరికా చరిత్రలో అంత గాలి లేదండి. ఏంటి ఇదంతా? ఇంతవరకు అమెరికా చరిత్రలో పడిన వర్షం పట్టడం ఏంటి, చెట్లు మొలవటం ఏంటి, ఇంతవరకు అమెరికా చరిత్రలో నమోదు కానీ ఉష్ణోగ్రత నమోదు అవటం ఏంటి, చెట్లు ఎండిపోవటం ఏంటి, ఇంతవరకు అమెరికా చరిత్రలో వీచని గాల్లో ఫైర్ యాక్సిడెంట్ అప్పుడే వీచడం ఏంటి? వారికున్న మేధస్సుతో, వారికున్న జ్ఞానంతో, హెలికాప్టర్స్తో, విమానాలతో రసాయనాలు పంపించి ఆ కారు సీట్స్ని ఆపాలని ప్రయత్నం చేస్తే దాదాపుగా 20 రోజులు, 2 వారాలకు పైగా అగ్రరాజ్యము, దేశాలన్నిటికీ భరోసా ఇవ్వాల్సిన రాజ్యము వారికి కలిగిన కారు సీట్స్ని ఆపుకోవటానికి సమాధానం లేక చేతులు ఎత్తేసినాయి. ఏం చెబుతున్నాయి ఈ మాటలు, ఏం చెబుతున్నాయి ఈ వార్తలు అంటే, నీవు సంతోషంగా ఉండటానికి, నేను సంతోషంగా ఉండటానికి మన తెలివి జ్ఞానము అక్కడికి రాదు. మనం సంపాదించిన సర్వసంపదలు అక్కడికి రావు. మనం సంతోషించాలంటే, మనం ఆనందించాలంటే కారణం ఎవరంటే
దేవుని మహాకృప మాత్రమే, దేవుని వాత్సల్యం మాత్రమే. అందుకని ఈ కీర్తనాకారుడు అంటాడు 119వ కీర్తన 14వ వచనంలో చూడమ్మా మాట, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి అది అయ్యా, సర్వ సంపదలు దొరికినట్టు నీ కృప నాకు దొరికిందయ్యా, దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఇంకో మాట జ్ఞాపకం చేసుకుంటే రెండో మాటలో రండి, 104వ కీర్తన 33, 34 వచ్చిన 104వ కీర్తన 33, 34. నా జీవిత కాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను, నేనున్నంత కాలము నా దేవుని కీర్తించేదను, ఆయన గురించిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండునుగాక. ఇక్కడంటాడు నా జీవితకాలం అంతయు నేను యెహోవా యందు సంతోషించేదను. చివరి మాట, నేను యెహోవా యందు సంతోషిస్తాను. ఎట్లా సంతోషిస్తానంటే, నేను నా జీవితకాలం అంతా యెహోవాను స్తుతించి, నా జీవితకాలం అంతా నేను దేవుని కీర్తించి, నా జీవితకాలం అంతా నేను దేవునికి పాటలు పాడి, నా జీవితకాలం అంతా నేను దేవునికి స్తుతులు చెల్లించి నేను దేవుని యందు సంతోషిస్తాను. ఎందుకంటే సర్వ సంపదలు దొరికినట్లు ఆయన కృప నన్ను సంతోషపెడతా ఉంది. ఆయన దయ, ఆయన కనికరములు, ఆయన ప్రేమ నన్ను సంతోషపెడుతున్నాయి అన్నాడు. ఎట్లా మాట్లాడుతున్న ఈ సంపద వీటన్నిటిని మించిన సంపద. అందుకని అక్కడ రాస్తూ ఉంటాడు కదా, సర్వ సంపదలు దొరికినట్లుగా నీ శాసనముల మార్గంలో నాకు దొరికినాయి అయ్యా. అయ్యా దేవా, ఈ భూలోకంలో ఉన్న సంపదలన్నీ ఒక్క చోట పోగు చేసి నీవిచ్చిన కాపుదల, నీవిచ్చిన సంరక్షణ ఒక పక్క పోగు చేస్తే, వీటిని రెండింటినీ త్రాసులో ఉంచితే, అయ్యా దేవా, సర్వ సంపదల కన్నా ఎక్కువగా నీ నామమును బట్టే, నీ కాపుదల బట్టే నేను సంతోషిస్తానయ్యా అంటాడు కీర్తనాకారుడు. దేవుని స్తోత్రం. ఆ సర్వ సంపదల కన్నా మిన్నైన దేవుని కృప మన జీవితంలో కూడా కాపుదలగా, భద్రతగా ఉండబట్టి మనం జీవించి ఉన్నాం. మనకన్నా గనులు, శ్రేష్ఠులు, గొప్పవారందరికీ లేని ధన్యత అల్పమైన మనకు కలిగింది. ఏ సంపదిస్తే మన ప్రాణమును ఇంకో దినం కొనసాగించడానికి వీలవుతుంది? బంగారం వల్ల అది కుదురుతుందా? వెండి వల్ల అది కుదురుతుందా? లేక విలువైన ముత్యాలు ఇచ్చి మన ప్రాణాన్ని ఇంకో రోజు కొనసాగింపు చేయడానికి వీలవుతుందా? కొన్ని వేల ఎకరాల భూ సంపదనిచ్చి మన ప్రాణాన్ని ఇంకొక దినం కొనసాగించడానికి వీలవుతుందా? అంటే ఎంత మాత్రమును వీలు కాదు. ఎవరి కృపను బట్టి మన జీవితం కొనసాగిస్తుంది, ఇంకో దినమును మనము సంతోషంగా అనుభవిస్తామంటే దేవుని కృపను బట్టి అని. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటా, సర్వ సంపదల కన్నా ఎక్కువైన కృప నీది కాబట్టి దేవా, నిన్ను బట్టి నేను సర్వ సంపదలు పొందిన దానికన్నా నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి నేను సంతోషిస్తున్నానయ్యా. ఇది ఒక కీర్తనాకారుడే కదా మన జీవితంలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన దీవెనకరమైన సంగతి.